ఫ్రెండ్స్, మీరు మోకాల నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉన్నారా? నడిచినా, మెట్లెక్కినా, లేచి కూర్చున్నా నొప్పిగా ఉందా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ చిట్కా కోసం మనకు వంటింట్లో ఉండే 3 సాధారణ పదార్థాలు సరిపోతాయి. అవేంటి అంటే వెల్లుల్లి, మెంతులు, అలాగే అల్లం. అయితే మరి లేట్ చేయకుండా ఈ 3 వస్తువులతోటి రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని మీరు ఒక రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దంచుకొని మీరు ఈ వెల్లుల్లి అనేది పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, వెల్లుల్లిలో ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు వాపు తగ్గించడంలో బాగా సహాయపడతాయి అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే దీనిని మనం ఈ చిట్కాలో ఉపయోగిస్తున్నాం. తర్వాత మనం తీసుకోవాల్సింది మెంతులు. ఇక్కడ నేను మెంతులు అనేవి 1 టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటున్నాను. మీరు ఇలా తీసుకున్న మెంతులు అనేది స్టవ్ ఆన్ చేసుకొని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో మాత్రం అస్సలు పెట్టుకోకండి. వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, ఇంత సైజులో మనం అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని కూడా మనం కచ్చపచ్చగా నూరుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు అల్లాన్ని కచ్చపచ్చగా దంచుకోవాలి. అల్లంలో ఉండే సహజ గుణాలు కూడా వాపు మరియు నొప్పిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఇప్పుడు మనం ఈ 3 పదార్థాలు అనేవి సిద్ధం చేసుకున్నాం కదా, వీటితోటి నొప్పుల్ని తగ్గించే అద్భుతమైన ఆయుర్వేదిక్ చిట్కా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఒక పెద్ద గిన్నె కానీ లేకపోతే బాండి కానీ తీసుకొని ఇందులో 2.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరోవైపు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు నువ్వుల నూనె తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందాక మనం సిద్ధం చేసుకున్న అంటే కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, మెంతులు, అలాగే అల్లాన్ని వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం దీనిని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలా మరుగుతున్న ఈ నీటిలో ఇందాక మనం గిన్నెలో నూనె అది వేసుకున్నాం కదా, ఈ గిన్నెను మీరు ఈ విధంగా నీటిపైన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మాత్రమే మీరు ఈ రెమెడీ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు 5 నిమిషాల పాటు ఈ నూనె అనేది ఇలాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనె గిన్నె అనేది పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మీరు వడకట్టకుండానే ఏదైనా గాజు సీసాలోనూ కానీ లేకపోతే ఏదైనా డబ్బాలో కానీ ఈ నూనె అనేది నిల్వ చేసుకోవచ్చు. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ నూనె అనేది మీరు ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకి 2 సార్లు ఈ నూనెను మీ మోకాళ్ళ పైన కానీ మీ జాయింట్స్ దగ్గర కానీ మీకు ఎక్కడైతే ఎక్కువగా నొప్పిగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఈ నూనెతోటి మర్దన చేసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేస్తూ ఉండాలి. మీరు ఈ నూనె అనేది వేసవిలో కానీ ఉపయోగిస్తే నేరుగా రాసుకోవచ్చు. అదే కానీ మీరు చలికాలంలో వాడుతున్నారు అంటే ఈ నూనె అనేది కాస్త గోరువెచ్చగా చేసుకొని మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీరు తయారు చేసుకున్న నూనె అనేది అసలు వడకట్టకండి. ఇలానే మీరు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనిలో వేసిన ప్రతి పదార్థాలు కూడా ఆ నూనెతోటే సహా నిలవ పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడైతే ఈ నూనె అనేది వాడాలి అనుకుంటారో ఆ సమయంలో కాస్త మీకు సరిపడంత నూనె తీసుకొని దాన్ని మీరు వేడి చేసుకొని మీ మోకాళ్ళ పైన అంటే మీకు ఏ భాగంలో అయితే ఎక్కువగా నొప్పులు ఉంటూ ఉంటాయో ఆ ప్రదేశంలో ఈ నూనెతోటి మర్దన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నూనెను క్రమం తప్పకుండా కొన్ని వారాలు ఉపయోగిస్తే మసాజ్ వల్ల కీళ్ళ కదలిక మెరుగుపడుతుంది. అలాగే కొంతమందికి నొప్పి, బిగుతు తగ్గినట్లుగా కూడా అనిపిస్తుంది. అయితే ఏ రెమెడీ అయినా సరే మీకు 1-2 రోజుల్లో ఫలితాలు రావు. దాన్ని వాడే కొద్దీ మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీకు తీవ్రమైన మోకాల నొప్పులు, వాపు, ఎర్రబడడం, జ్వరం, గాయం లేదా ఆర్థరైటిస్ వంటి సమస్యలు కానీ ఉంటే తప్పకుండా ఆర్థోపెడిక్ వైద్యుని సంప్రదించండి. ఈ రెమెడీ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎక్కువగా మోకాల నొప్పులతోటి బాధపడే వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.